నాకు తెలిసి శ్రేణులు ఎవరు కన్ఫ్యూజన్లో లేరు అనుకుంటున్నా. వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. మొన్నటిదాకా అయితే కనుక వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేరు, వ్యవస్థ ఏంటనేది ఒక అయోమయంలో ఉంది. మొన్న జరిగిన పరిణామాల తర్వాత శ్రేణులకు ఒక క్లారిటీ వచ్చేసింది. పోరాడుతాం, నిలబడతాం, కలబడతాం అన్నటువంటి. అంతేగాని వాళ్ళు ఎవరు అంతే కదా. ప్రతి నాయకుడు రోడ్డు ఎక్కబట్టినే కదా క్లియర్ అయింది. ఎక్కడికక్కడ ఏ నాయకుడు వెనక్కి తగ్గాడు? ఓన్లీ కొన్ని చోట్ల కూడా వాళ్ళని అవతల వాళ్ళని బెదరేసి తీసుకొచ్చిన చోట్ల కంట్రోల్ చేయలేకపోయి ఉండొచ్చు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు కదా అప్పుడు. అట్లాగే ఉంటుంది. అది జిల్లా పరిషత్ ఎన్నికలు, ఎంపీ మండల పరిషత్ ఎన్నికల్లో క్లారిటీ వచ్చేసింది. అంటే పార్టీ నిలబడతాయి అంటే స్ట్రాంగ్గా నాయకులు నిలబడతారు అన్నటువంటి ఒక నమ్మకం వచ్చింది. దాంతోపాటుగా మున్సిపాలిటీల్లో ఈ అభినయ్ రెడ్డి వాళ్ళ కొట్లాట కానీ, లేకపోతే కనుక ఇప్పుడు తోపుదుట్టి లాంటి వాళ్ళు నిన్న మండల పరిషత్ దగ్గర జరిగిన గొడవలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఎవరు తగ్గట్లేదు. మొన్నటి దాకా మీరు అన్నది నిజం. ఒక 2 నెలల క్రితం వరకు కూడా ఒక అయోమయం ఉంది వైసీపీ. ఏంటి మన వాళ్ళు అందరూ ఉంటారా ఉండరా అన్నటువంటిది. ఇప్పుడు పేరు నాని లాంటి వాళ్ళు ఓపెన్గానే వచ్చి చెప్తున్నారు, రండి గానిచ్చుకోండి, అరెస్ట్ చేయండి. మొన్నటిదాకా అతను భయపడింది అతని గురించి కాదు, రాజకీయ నాయకుడు భయపడ్డాడు అసలు రాజకీయాలకు పనికిరాడు. ఎందుకు? అతను వాళ్ళ మిస్సెస్ని పెట్టారు ఆ కేసులో, బియ్యం కేసు. కాబట్టి అతను కొంత కంగారు పడ్డాడు, కుటుంబం కానీ కొంత జాగ్రత్త పాటించింది. వాళ్ళ మిస్సెస్ ఆ కేసు కోర్టు ఇష్యూ అయిపోయిన తర్వాత ఇక తను దిగాడు కదా, తనేం తగ్గట్లేదు కదా.